నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. అయోధ్యలో రామ జన్మభూమికి మొన్న ఈ మధ్య ధ్వజారోహణ జరిగింది. ప్రధానమంత్రి వచ్చారు, మోహన్ భగవత్, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, కొన్ని వేల మంది ప్రముఖుల సమక్షంలో చాలా అట్టహాసంగా అద్భుతంగా జరిగింది. కానీ ఎప్పటిలాగానే కాంగ్రెస్ యువ నాయకుడు రాహుల్ గాంధీ గారు, లీడర్ ఆఫ్ అపోజిషన్, వారు రాలా. ఆ రోజు ప్రాణప్రతిష్ఠ అప్పుడు రాలా, ఏడాది క్రితం జరిగిన దానికి, ఈరోజు ధ్వజారోహణకి రాలా. మరి 2027లో యూపీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఈ లోపల ఆయన వెళ్తాడా, లేకపోతే తాను కూడా వాళ్ళ తాతగారి మాదిరే ఆ సెక్యులర్ సిద్ధాంతాన్ని పట్టుకొని వేలాడతాడా? దీని మీద సురేష్ కొజాటిల్ గారు ఏమంటారో కనుక్కుందాం. సురేష్ గారు, 2027 యూపీ ఎలక్షన్స్ ఉన్నాయి. రాహుల్ గాంధీకి స్ట్రాంగ్ ఓటర్ బేస్ అంతా ముస్లిం కమ్యూనిటీ నుంచి, యాదవ కమ్యూనిటీ నుంచి ఉంది. మరి ఆ మాట కోసం చాలామంది యాదవ కమ్యూనిటీ వాళ్ళు కూడా రామ జన్మభూమి పునర్నిర్మాణంలో పాలు పంచుకున్నారు. గవర్నమెంట్ని రూపాయి పెట్టలేదు, ట్రస్ట్ ఏర్పడింది. ట్రస్ట్ ద్వారా ఈయన రాకపోవడానికి ఇంకేమైనా ఇతరత్ర కారణాలు ఉన్నాయి ఆయనకి? ఫస్ట్ అయితే చాలా ఆబ్వియస్ అండి, సెక్యులర్ కదా. సెక్యులర్ వాళ్ళు హిందూ గుళ్ళకి రారు, మిగతా దాంట్కి వెళ్తారు. భారత్ జోడో యాత్ర మొదలైనప్పుడు ఫస్ట్ ఒక ఫాదర్ని కలిసారు. అక్కడ ఫాదర్ని కలిసి అప్పుడు మాట్లాడి పాండిచ్చేరిలో ఆయన చెప్పిన దాని ప్రకారం మనం ఇక్కడ చెప్తే చాలా బాధ అనిపిస్తుంది. కానీ మా కాళీ గురించి ఏం చెప్పారు, మన దేవతల గురించి ఏం చెప్పారు అనేది ఆయన రికార్డు ఉంది. ఆ పర్టికులర్ వెంటనే రికార్డు అంత మీడియా అంతా పబ్లిష్ చేసింది, మాట్లాడారు. ఇప్పుడు ఈ కేసులో కూడా మనం రామ్ జన్మభూమి, సరే మీ నాన్నగారు తాళం తీశారు కదా అంది, అట్లీస్ట్ యూ షుడ్ బి గ్రేట్ఫుల్ టు క్లెయిమ్ ద క్రెడిట్ ఫర్ ఇట్. బీజేపీ వాళ్ళు ఏం క్రెడిట్ తీసుకుంటున్నారు, మా నాన్నగారు చేశారు, మా నాన్నగారు రాజీవ్ గాంధీ దాని తాళం ఓపెన్ చేసి భక్తులు లోపల వెళ్ళనిచ్చారు, దాంతోనే ఇది అయింది కదా అని చెప్పొచ్చు. కానీ హిస్టరీ అంతా మనకు తెలిసి, ఇప్పుడు కళ్యాణ్ సింగ్ కానీ ఆ టైంలో జరిగిన పోలీస్ ఫైరింగ్లో ఎంతమంది చనిపోయారు, అప్పుడు ములాయం సింగ్ యాదవ్ కానీ, దాని తర్వాత ఉన్న ఫైరింగ్లు, దాని తర్వాత ఉన్న కళ్యాణ్ సింగ్ గవర్నమెంట్ రిజైన్ చేసింది ఉంది, ఆ కాంట్రవర్సీ నరసింహరావు గారితో ఉంది, ఇదన్నీ జరిగింది కదా చాలా మటుకు. హిస్టరీలో ఉన్న ఇట్లాంటి చాలా మీరు కాశీ మథుర గురించి మాట్లాడుతున్నప్పుడు, జ్ఞాన్వాపి గురించి మాట్లాడుతున్నప్పుడు అన్ని చోట్లలో ఎక్కడో ఒక చోట జరిగింది. కేకే మొహమ్మద్ గారిని ఒకసారి అడిగారు. ఇన్ఫ్యాక్ట్ నేను ఇంటర్వ్యూ చేశాను, ఆయన్ని 2 సార్లు చేశాను హైదరాబాద్కి వచ్చినప్పుడు. ఇప్పుడు ఆయన ఇంకొక ఇంటర్వ్యూలో కూడా ఇదే మాట చెప్పారు, మీరు బటేశ్వర్ వెళ్ళి గుడ్ని రిస్టోర్ చేస్తున్నారు. బటేశ్వర్ అంటే చంబల్లో, అక్కడ 88 గుడ్లు ఉన్నాయి అక్కడ ఒక ఏరియాలోనే. చంబల్ వ్యాలీ అంటే ఒక టైంలో డెకాయిట్స్ ది హెడ్ క్వార్టర్స్ అది. కానీ అది ఇప్పుడు లేరు, అక్కడ డెకాయిట్స్ ఎవరు లేరు ఈ టైంలో. సో ఆ టైంలో ఆయన రెనోవేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఉండే. యాక్చువల్లీ 88 గుడ్లు ఐ థింక్ ఆల్మోస్ట్ ఒక 55 నుంచి 60 రిస్టోర్ చేశారు, ఇంకో 20 ఉంది మిగతాది. డబ్బులు తక్కువ పడితే ఏసఐ దగ్గర డబ్బులు లేకుంటే మిసెస్ నారాయణమూర్తి ఇన్ఫోసిస్ ఫౌండేషన్ నుంచి ఆమె పర్సనల్ డబ్బులు పెట్టి షీఈ్ అలౌవింగ్, షీ స్పాన్సరింగ్ ద రీకన్స్ట్రక్షన్. సో ఆయన దగ్గర ఒకసారి అడిగారు, మీరు ముస్లిము, కేకే మొహమ్మద్ గారు, ఈజ్ ఫ్రమ్ కేరళ, ఈ వాజ్ ద డెప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా. ఫస్ట్ ఎక్స్కవేషన్ నడిచినప్పుడు ఈ వాజ్ పార్ట్ ఆఫ్ ద టీమ్ ఆఫ్ రామ్ జన్మభూమి. దాని కింద ఏదో ఒక స్ట్రక్చర్ ఉందని వాళ్ళకి అప్పుడే తెలిసిపోయింది. దిస్ ఇస్ బిఫోర్ ద బాబ్రీ స్ట్రక్చర్ వాజ్ డెమాలిష్డ్ అన్నమాట. దానికన్నా ముందు ఇది, అప్పుడే ప్రూఫ్ ఉండే, అప్పుడే చేస్తే అయిపోతుంది. ఆయన అప్పుడు కూడా చెప్పారు దీని కింద ఉంది కదా. అప్పుడు హీ వాజ్ దెన్ డెప్యూటీ డైరెక్టర్. హీ వాజ్ నాట్ డెప్యూటీ, హీ వాజ్ దెన్ అట్ ద జూనియర్ లెవెల్. కానీ ఆయన బీబీ లాల్ అని చెప్పి ప్రొఫెసర్ ఉన్నారు. ఆ టీమ్, పార్ట్ ఆఫ్ ద టీమ్ వాజ్ సెంట్ టు ఇన్వెస్టిగేట్ దాని కింద ఏముందని చెప్పేసి. సో కనుక్కున్నారు. కానీ దాని తర్వాత స్ట్రక్చర్ పడిపోయింది. దాని తర్వాత మనకు జరిగింది హిస్టరీ. సుప్రీంకోర్టులో కేసు వచ్చింది, పరశురామ్ గారు ఆర్గ్యూ చేశారు. సుప్రీంకోర్టు కమిటీని పెట్టారు, మీరు వెళ్ళి చెక్ చేయండి అని చెప్పి చెక్ చేస్తే ఎస్ దెర్ ఈజ్ అ స్ట్రక్చర్. తవ్వి తీశారు, ఐడల్స్ వచ్చింది కింద నుంచి. సో ఆబ్వియస్లీ ఆ టెంపుల్ పలగొట్టిన తర్వాత మాస్క్ కట్టారని తెలిసిపోయి చాలా చోట్ల అట్లనే జరిగింది. యూపీ, బీహార్లో మీకు చాలా కనిపిస్తుంది అట్లాంటిది. కానీ దట్ ఇస్ నాట్ ఎ పాయింట్. ఈ కట్టిన తర్వాత కూడా ఈ గొడవ అంతా జరిగినప్పుడు బాబ్రీ మస్జిద్ December 6th, ఇప్పుడు ఎల్లుండి వస్తుంది కదా, ఈ December 6th రోజు ఇప్పుడు కూడా ఓల్డ్ సిటీలో బంద్ పాటిస్తారు హైదరాబాద్లో. కానీ ఎక్కడైనా నార్త్ ఇండియాలో రాముడి గుడి పలగొట్టారని చెప్పి ఎక్కడైనా బంద్ పాటిస్తారా? సోమనాథ్ టెంపుల్ని డెమాలిష్ చేశారు గజ్నీ నుంచి ఔరంగజేబ్ దాకా అని చెప్పి దాని మీద ఏమైనా బంద్ పాటిస్తారా? చేయరు. ఇట్స్ అ 1-way స్ట్రీట్, 1-way ట్రాఫిక్ అది. సో ఇది ఒకటే డైరెక్షన్ లేదు. సో రాహుల్ గాంధీకి ఆబ్వియస్లీ ఆయనకు రావాల్సిన ఓట్లు రావు, ఆయనకు తెలుసు చాలా క్లియర్గా.
బీహార్లో చూడండి ఏం జరిగింది. దానికన్నా ముందు హర్యానాకి రండి. హర్యానా ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. హర్యానాలో భూపేందర్ సింగ్ హూడాని తీసుకొచ్చి జాట్ క్యాస్ట్ని పైకి తీసుకొచ్చి ఈయనే మీ ముఖ్యమంత్రి అవుతాడని చెప్పి చెట్టు మీద ఎక్కించారు అందరినీ కలిసి. మనోజ్ ఎక్కించారు. ఏమైంది దాని తర్వాత? పడ్డారు కింద అందరు కలిసి. ఓడిపోయిన తర్వాత వాళ్ళకి అప్పుడు అర్థమైంది. కానీ అప్పుడు మళ్ళీ ఓట్ చోరీకి వచ్చేసాడు ఇమీడియట్గా. ఎందుకంటే మీరు చేసింది గెలవాల్సిన ఎలక్షన్ కాంగ్రెస్. యాక్చువల్లీ నిజానికి హర్యానా కాంగ్రెస్ వస్తుంది అనుకున్నారు. లాస్ట్ మినిట్లో తిప్పేశారు మొత్తం బీజేపీ వాళ్ళు. బికాజ్ ఈ కంటిన్యూస్గా ఈ హూడా 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 అని చెప్పుకుంటూ పోయిన తర్వాత సీట్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఆయనకి ఇచ్చారు. సరే ఎనీవే యూపీకి వద్దాం. ఎందుకంటే యూపీ అనేది భారతదేశంలో అన్నిటికంటే పెద్ద స్టేట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నంబర్ ఆఫ్ ఎంపీస్ గోయింగ్ టు పార్లమెంట్. 80 ఎంపీలు. 80. దీనికన్నా ముందు ఉత్తరాఖండ్ కలుపుకుంటే ఎక్కువ ఉండే. ఐ థింక్ 88 ఉంటాయి అనుకుంటా. ఐ డోంట్ నో ఎగ్జాక్ట్. 9 సార్. సో దిస్ వాస్ ఈ 80 ఎంపీలను పంపించేటప్పుడు లాస్ట్ టైం బీజేపీకి పెద్ద దెబ్బ అక్కడే తాకింది. 2 స్టేట్లలో బేసిక్లీ 3, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ అండ్ వెస్ట్ బెంగాల్. దీంతోనే బీజేపీ 240కి వచ్చింది. రాజస్థాన్లో కూడా ఓడిపోయారు కొన్ని సీట్లు. ఈసారి బీజేపీ ఏం చేస్తున్నారంటే వాళ్ళు చాలా స్ట్రాంగ్గా వర్క్ అయితే స్టార్ట్ చేసేసారు ఎప్పటి నుంచో. ఎందుకంటే యోగి ఆదిత్యనాథ్ గారు ఉన్నారు అక్కడ. ఇప్పుడు కొత్త బీజేపీ చీఫ్ని, యూపీ చీఫ్ని అపాయింట్ చేయబోతున్నారు. దానికి ఆర్ఎస్ఎస్ ఫస్ట్ టైం యోగి ఆదిత్యనాథ్ని పిలిపించి మాట్లాడారు. ఎప్పుడు ఆర్ఎస్ఎస్ యోగి ఆదిత్యనాథ్కి అంత ఎక్కువ క్లోజ్ రిలేషన్షిప్ లేదు. సరే వాళ్ళు రెస్పెక్ట్ చేసుకుంటారు, కానీ ఆయన మహంత్. ఒక మహంత్ని మీరు ఆర్డర్ ఇవ్వలేరు. గోరఖ్నాథ్ మహంత్ ఆయన ముఖ్యమంత్రి అనేది ఇట్స్ సెకండరీ థింగ్. సో హెరిడిటరీ ప్రీస్ట్ ఆఫ్ ద టెంపుల్ ఇది గోరఖ్నాథ్ టెంపుల్. ఆయన మహంత్ అద్వైతనాథ్గా దానికన్నా ముందు ఎంపీగా ఉండే గోరఖ్పూర్ నుంచి. ఆయన చనిపోయిన తర్వాత ఈయన ఎంపీ అయిపోయాడు. ఐ థింక్ ఈ వాజ్ 26 వెన్ ఈ బికేమ్ ద ఎంపీ. దట్ టైమ్ ద యంగెస్ట్ ఎంపీ ఉండే పార్లమెంట్లో. సో యోగి ఆదిత్యనాథ్ గారు ఉన్నప్పుడు అక్కడ డెఫినెట్గా రాహుల్ గాంధీ వెళ్ళరు. ఎందుకంటే ఇమ్మీడియట్లీ మీరు హిందుత్వతో టార్గెట్ అయిపోతారు. మీ ఇంపాక్ట్ అక్కడొక్కటే కాదు, మనం యూపీ అనుకుంటున్నాం, ఇది కేరళలో కూడా ఇంపాక్ట్ ఉంటుంది. సదర్న్ కర్ణాటకలో ఎస్డిపిఐ ఉన్న చోట్ల కూడా ఇంపాక్ట్ ఉంటుంది. ఇంకా ఉంది కోయంబత్తూరు వైపు ఉన్న తమిళనాడులో ఇంపాక్ట్ అవుతుంది. కోయంబత్తూరు ఇటువైపు ఉంది, కానీ సదర్న్ కర్ణాటక కూడా ఎస్డిపిఐ కేరళ నుంచి మొత్తం అక్కడ స్ప్రెడ్ అయిపోయారు. డెమోగ్రఫిక్ ప్రొఫైల్ మొత్తం మారిపోయింది కర్ణాటక. దీనికన్నా ముందు సదర్న్ కర్ణాటక అంటే మంగళూరు, ఉడిపి, గోకర్ణ దాకా బీజేపీ యూస్ టు విన్. అఫ్కోర్స్ గోకర్ణ ఇస్ నార్త్ కర్ణాటక అనుకోండి, కానీ షిమోగా ఇది వైపు మొత్తం ఇది మన కొడగు వైపు అంతా బీజేపీ యూస్ టు విన్. ఇప్పుడు చాలా టఫ్ ఉంది బీజేపీకి అక్కడ, ఎందుకంటే డెమోగ్రఫిక్ ప్రొఫైల్ మారిపోయింది. ఓకే, అది నార్దర్న్ కేరళ నుంచి వచ్చిన ముస్లిమ్స్ అక్కడ సెటిల్ అయిపోయారు. ఎస్డిపిఐ ఫామ్ చేసి, ఎస్డిపిఐ లేకుండే ముందు అక్కడ. దానికోసం మీకు హిజాబ్ ఇష్యూ అన్నీ వచ్చింది అక్కడ. దానికన్నా ముందు కర్ణాటకలో హిజాబ్ ఎవరు వేసుకోరు, కానీ జరిగింది ఇది అన్నమాట. ఎనీవే లాంగ్ స్టోరీ షార్ట్, రాహుల్ గాంధీ వెళ్తాడా లేదా అనేది పెద్ద ప్రశ్న. ఎందుకంటే ఈయన దేనికన్నా ముందు కూడా మీరు చూసుంటారు టెంపుల్ రన్ చేస్తారు. ఎక్కడైనా హిందూ ఆలయాలు ఎక్కువ ఉన్నాయో లేకుంటే హిందూ ఓట్లు ఎక్కువ ఉన్నాయో అప్పుడు ఇమ్మీడియట్గా ఆయన క్రాస్ బెల్ట్ వేసుకుంటాడు. రివర్స్లో జనం వేసుకొని నేను హిందూ, నేను కాశ్మీరీ బ్రాహ్మిన్, మా గ్రేట్ గ్రాండ్ ఫాదర్ కాశ్మీరీ బ్రాహ్మిన్, మా మదరు, మేము అందరూ బ్రాహ్మిన్స్ అక్కడి నుంచి అని చెప్పి అప్పుడు బయటికి తీస్తాడు. అది కాగానే తీసేసి టీ షర్ట్ వేసుకొని మళ్ళీ తిరుగుతాడు, మళ్ళీ ఇంకేమో చెప్తాడు. ఆ టైంలో టోపీ వేసుకుంటాడు లేకుంటే. ఇది ఈయన ఒక స్పెషలైజేషన్ రాహుల్ గాంధీది. అది హర్యానాలో పోయింది, బీహార్లో పనిచేయలేదు. బీహార్లో ఆయన అనుకుంటాడు సంబల్ ఏరియా, మీరు బెంగాల్ వైపు ఉన్న సంబల్ ఏరియా అండ్ హెవీ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ముస్లిం పాపులేషన్, కిషన్గంజ్ కానీ దర్యా కానీ ఇట్లాంటి ఏరియాస్లో. అక్కడ ఈసారి ఓవైసీ కొట్టేశాడు 5 సీట్లు. వీళ్ళకు కూడా వచ్చింది ఒక సీట్. కిషన్గంజ్ వాజ్ వన్ బై కాంగ్రెస్ సీమాంచల్ ఏరియా. ఇప్పుడు ఓవైసీ ఏమంటున్నారు, నేను నితీష్ కుమార్తో పనిచేసి సీమాంచల్ని డెవలప్ చేస్తా అంటున్నారు. అక్కడ కూడా పక్కన వెళ్ళిపోయారు. కొత్త న్యూస్ మీకు తెలిసిందే, నిన్న వచ్చింది. జార్ఖండ్ ముక్తి మోర్చా ఇస్ వాకింగ్ అవుట్ ఆఫ్ ద ఇండియా అలయన్స్. బీజేపీతోని కలిసిపోతారంటున్నారు వాళ్ళు. అక్కడ కూడా పోయింది. ఎందుకంటే జార్ఖండ్ జేఎంఎంకి మీరు బీహార్లో సీట్లు ఇవ్వలేదు. మీరు పోటీ చేసిన దాని నుంచి 5 సీట్లు ఇచ్చేస్తే ఈ అలయన్స్ సేవ్ అయిపోతుంది. మీరు ఎట్లయినా గెలవరు, వాళ్ళకైనా గెలిని వస్తే వాళ్ళు గెలుస్తుండే. ఎస్పెషల్లీ జార్ఖండ్ వైపు ఉన్న సీట్లు 5-6 సీట్లు ఈజీగా జేఎంఎం కూడా కానీ ఇవ్వలేదు వాళ్ళకి సీట్లు. మేమే పోటీ చేస్తాం. పోటీ చేశారు, ఏమైంది? 60 సీట్లు పోటీ చేస్తే 6 సీట్లు వచ్చినాయి కాంగ్రెస్కి. ఇది ఈయన ప్రాబ్లం. అక్కడ కూడా మీరు చూసుంటారు, ఈయన ఒక ఓట్ అధికార యాత్ర అని చెప్పి ఒక యాత్ర చేశారు. దాని ఫస్ట్ ఓట్ చోరీ యాత్ర అని మొదలైంది. దాని తర్వాత సుప్రీంకోర్టులో ఏదో హియరింగ్ రాగానే పేర్లు మార్చేశారు.
మన వైపు నుంచి రేవంత్ రెడ్డి గారు పాపం వాళ్ళ టీం మొత్తం లక్షల టీషర్ట్ ప్రింట్ చేసి తీసుకెళ్లారు, ఓట్ చోరీ యాత్ర అని చెప్పి. అక్కడ వెళ్ళంగానే ఎవరో చెప్పారంటే పేరు మారిపోయింది, ఇప్పుడు ఏం చేయాలంటే ఆ టీషర్ట్ వాడారో లేదో తెలియదు మనకి. ఎనీవే ఇప్పుడు వెళ్తాడా లేదా సార్ 2027 లోపల అయోధ్య వెళ్తాడా లేదా చూడాల్సింది. ఏమైనా జరగవచ్చు. రాహుల్ గాంధీ ఓట్లు కావాలంటే ఏదైనా చేస్తారు, అప్పుడు మార్చేస్తారు, జనేదారు బ్రాహ్మణ్ అయిపోతారు అప్పుడు. ఎందుకంటే ఓట్లు కావాలంటే యూపీలో అప్పుడు ఏమంటారు, అయోధ్యలో బీజేపీ ఓడిపోయారు కదా ఎలక్షన్, ఎంపీ మావోళ్ళు గెలిచారు కదా అంటారు. కరెక్ట్. ఫైజాబాద్ దానికి ఒక రీజన్ ఉండే. వన్, ఇట్ ఈస్ నాట్ కోర్ అయోధ్య కాదు అది. అయోధ్య అప్పుడు మీరు కేరళలో గురువాయూర్ అనగానే మీ మైండ్లో ఏమొస్తుంది చెప్పండి? హిందువులు ఉన్న పాపులేషన్ కాదు. గురువాయూర్ ఇస్ ఫిల్డ్ విత్ ముస్లిమ్స్. నిజం. ఎంటైర్ గురువాయూర్ మున్సిపాలిటీ, గురువాయూర్ కాన్స్టిట్యున్సీ అని లేదు, కానీ ఆ ఎంటైర్ పంచాయత్ ఏరియా అంతా మొత్తం టెంపుల్ ఉన్న ఏరియా, ముస్లిం మెజారిటీ ఏరియా. టెంపుల్ పక్కనే హిందువులు ఉన్నారు, కానీ ఎంటైర్ ఏరియా ఇస్ ముస్లిం ఏరియా. కుందంగూడెం నుంచి ఇటువైపు వచ్చి, కానీ ఐఎమ్ ఫ్రమ్ Trichur town, so I can tell you this. Trichur town is 30 kilometers from Guruvayur. This comes under Trichur district. That is south ida central Kerala. Okay. So ఇది మెయిన్లీ ఏంటంటే రాహుల్ గాంధీకి ఇప్పుడు యూపీలో ఆయనకు చాలా క్లియర్గా తెలుసు, బీహార్లో జరిగినట్లనే ఒక హిందూ కన్సాలిడేషన్ జరిగితే రేవంత్ రెడ్డి గారు చేసిన స్టేట్మెంట్ ఇక్కడ చాలా బాగా వాడుకున్నారు. అక్కడ బీజేపీ వాళ్ళు ఇక్కడ మాట్లాడలేదు. అది ఏది మన జూబ్లీస్లో వచ్చి కాంగ్రెస్ అయితే ముసల్మాన్ అయితే కాంగ్రెస్ అని చెప్పిన స్టేట్మెంట్ బీజేపీ వాళ్ళు అక్కడ వాడుకున్నారు. ఎందుకంటే అది రేవంత్ రెడ్డి గారు హిందీలో మాట్లాడాడు. అక్కడ వాళ్ళకి ఈజీగా తెలిసిపోయింది. ఇక్కడ నుంచి ఎవరు దాని గురించి మాట్లాడలేదు బీజేపీ వాళ్ళు. ఐఎమ్ సర్ప్రైజ్డ్. కానీ బీజేపీ బీహార్ వాళ్ళు వాడుకున్నారు చాలా బాగా ఆ వీడియోని. ఇప్పుడు కొత్త కాంట్రవర్సీ ఇంకోటి వచ్చింది. 33 కోట్ల దేవుళ్ళు, పెళ్లి చేస్తున్న దేవుళ్ళు, తాగెత్తున్న దేవుళ్ళు, నాన్ వెజ్ తింటున్న దేవుళ్ళు అని చెప్పి రేవంత్ రెడ్డి ఇంకో పుకారు లేపిండి. అది పెద్ద ఇష్యూ అయిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 33 కోటి అనగానే కోట్లు కాదు. దెర్ ఇస్ అ మిస్కన్సెప్షన్. తెలుగు వర్డ్ 33 కోటి అంటే పీపుల్ థింక్ ఇట్ ఇస్ 33 కోట్ల దేవుళ్ళు అని కాదు. ఇట్ ఈస్ అ కోటి నంబర్. ఇట్స్ అ కైండ్ ఆఫ్ మేనిఫెస్టేషన్. ఎనీవే సపరేట్ డిబేట్. కానీ రాహుల్ గాంధీ వస్తాడా లేదా? ఇట్స్ అ గుడ్ క్వశ్చన్ వాసుదేవన్ గారు. చూడాల్సిందే. కానీ డెఫినెట్గా అస్సాం ఎలక్షన్ తర్వాత, వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ తర్వాత, వెస్ట్ బెంగాల్ అయితే 0, అది ఇప్పుడే రాసి తీసుకోండి మీరు. అస్సాం వైపు ఏదో వస్తే 5 సీట్లు 6 సీట్లు వస్తుంది. అది కాకుండా యూపీకి వచ్చేటప్పుడు పాట మారుతుందో లేదో చూడాల్సింది. ఎందుకంటే అదే 2026 దానికన్నా ముందు కేరళలో ఎలక్షన్ ఉంది, తమిళనాడులో ఎలక్షన్ రాబోతుంది. సో ఈ రిజల్ట్ కేరళ మీద ఇంపాక్ట్ చూపిస్తాయి. కానీ యూపీ తర్వాత కదా, యూపీ 27లో ఉంటుంది. దట్ ఈస్ బిఫోర్. దానికోసం వయనాడ్ నుంచి ఎందుకు పోటీ చేస్తారు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ? అక్కడి నుంచి ఎవరు పోటీ చేసినా గెలుస్తారు కాంగ్రెస్ వైపు నుంచి. అది ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ సీట్ అది. సో వాళ్ళు ఫ్రెండ్లీ పార్టీ, వాళ్ళు ఎవరినైనా పెట్టినా, ఏ గాడిదనని పెట్టినా గాడిద గెలుస్తారు అక్కడి నుంచి. గాడిదని డెలిబరేట్గా చెప్తాను. ఎందుకంటే ఈయన మోదీ గారిని కుక్క అని పిలిచారు కదా నిన్న పార్లమెంట్లో. కుక్కలు కూర్చున్నారని చెప్పారు మొన్న రేణుకా చౌదరి కుక్కని తీసుకెళ్తే. సో అట్లానే అదే అక్కడ ఇబ్రాహిం సులేమాన్ సేత్ మలపురం నుంచి గెలిచిన టైం ఉంది. అప్పుడు పేర్లు మారినాయి కాన్స్టిట్యున్సీస్. జిఎం బనాత్వాలా, నథింగ్ టు డూ విత్ మలయాళీ, ముంబై 8. ఇబ్రాహిం సులేమాన్ సేత్ గుజరాతీ. వీళ్ళు వచ్చి అందరూ కేరళ నుంచి పోటీ కలిసారు, ఎంపీ అయ్యారు. ఎందుకు వయనాడుకి ఎందుకని వాళ్ళు? వయనాడు మలపురం అంతా సేమ్. ఇట్స్ హెవీలీ మైగ్రేట్స్ నాట్ మైగ్రేషన్, ఇట్స్ హెవీ ముస్లిం కాన్స్టిట్యున్సీ అండి. దట్ ఎంటైర్ ఏరియా లోకల్ ముస్లిం కెన్ కంటెస్ట్ కదండి. మంచి క్వశ్చన్ అనేది. కేరళ ముస్లిం, నేటివ్ ముస్లిం ఉన్నాడు కదా, వాళ్ళకి ఎందుకు అవకాశం? వీళ్ళు ఎక్కడ గెలుస్తారండి? డౌట్ ఉండే. అమేథీ గెలుస్తామో లేదని డౌట్ ఉండే. మళ్ళీ ఎందుకు రిస్క్ తీసుకోవాలి? స్మృతి ఇరానీ మళ్ళీ ఓడించేసి మళ్ళీ ఏం చేయాలి నేను అని. లక్కీలీ వన్ దాట్ ప్లేస్. ఇక్కడ దానికోసం ఇక్కడ నుంచి రిజైన్ చేసి ప్రియాంక వాద్రా పోటీ చేస్తుంది. ఆమె కూడా ఏం చేయక్కర్లేదు, సంతకం పెట్టి వెళ్ళిపోవచ్చు. ఎలక్షన్ గెలిచేస్తారు ఎట్లన్నా. ముస్లిం లీగ్ చూసుకుంటారు అది. అండ్ మాస్ ఓటేస్తారు అక్కడ వాళ్ళు. 90% ముస్లిమ్స్, 95% మంది ఐయుఎంఎల్కి వేస్తారు. ఒకవేళ ఇండియన్ ముస్లిం లీగ్ నుంచి ఈరోజు ఒక సమర్థుడైన లీడర్ బయటకు వచ్చి, లేదు ముస్లిం లీగ్ మనమే కంటెస్ట్ చేద్దాం, గాంధీ ఫ్యామిలీస్కి ఎందుకు అనే అవకాశం ఉందా? చేయరు. ఎందుకంటే అక్కడ ఈ ముస్లిం లీగ్ అనే పార్టీ నడిపిస్తున్నది తంగల్ ఫ్యామిలీ. హిస్టారిక్లీ ఈ తంగల్ ఫ్యామిలీ ఎప్పటి నుంచో అక్కడున్న ముస్లిమ్స్ని కంట్రోల్ చేసే ఒక ఫ్యామిలీ అనమాట. ఓకే. ఫ్యామిలీ పేరు నేమ్ తంగల్ అది. సో వాళ్ళ దీనికన్నా ముందున్న ఎల్డర్ మ్యాన్ ఆయన పోయిండు, దాని తర్వాత వచ్చిన ఆయన కూడా చనిపోయింది. ఇప్పుడు 3rd జనరేషన్ నడుస్తుంది అక్కడ. వాళ్ళు ఏం చెప్తారో అదే చేస్తారు పార్టీ వాళ్ళు. ఓకే.
సో సాహిబ్ తంగల్ చెప్పారు ఇది అంటే అది మాట, అదే వింటారు, ఎవరు మాట వినారు అక్కడ. సో మీరు ముస్లిమ్స్ వాళ్ళు చెప్తారు రాహుల్ గాంధీ పోటీ చేయడానికి వస్తాను గెలిపించాలంటే ఎస్, నో క్వశ్చన్స్, ఆర్మీ లాగా ఆర్డర్ అంటే ఆర్డర్, అది ఓకే. నో బ్యాక్ ఆన్సరింగ్. సో డెఫినెట్గా ఇప్పుడు కూడా నడుస్తుంది దాంట్లో పాలిటిక్స్లో యూపీలో ఇట్ ఈస్ గోయింగ్ టు బీ అయోధ్య చాలా ఈ ఎలక్షన్లో 2027 ఎలక్షన్లో సెంటర్ స్టేజ్లో ఉంటుంది, దాంట్లో డౌట్ లేదు. మీరు అడగొచ్చు డెవలప్మెంట్ మాట్లాడవచ్చు కదా, ఉమెన్స్ ఎంపవర్మెంట్ మాట్లాడుకోవచ్చు, సేఫ్టీ మాట్లాడుకోవచ్చు కదా, లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడుకోవచ్చు, ఎందుకు అయోధ్య తీసుకొస్తున్నారు అంటారు. కల్చరల్ రివైవలిజం అది, సాంస్కృతిక పునరుజ్జీవనం అంటారు తెలుగులో. సోమనాథ్ టెంపుల్ ఎందుకు కట్టారని చెప్పి సర్దార్ పటేల్ గారు ఎవరైనా అడిగారా? అడగలేదు. బికాజ్ ఇట్ వాస్ అ నీడ్ అది అవర్ అంటారు ఇంగ్లీష్లో. జరిగిన తప్పు ఇది. ఇక్కడ నేను కేకే మొహమ్మద్ గారిని తీసుకొస్తున్నాను, అప్పుడు నేను ఆపేశాను అక్కడ డైలాగ్. ఆయన అడిగారు ఒక టెలివిజన్ ఇంటర్వ్యూలో, మీరు ఇదంతా ఎందుకు చేస్తున్నారు, హిందూ గుడుల్ని మళ్ళీ పునరుస్థానం చేస్తున్నారు, కంప్లీట్ రెనోవేషన్ చేసి తీసుకొస్తున్నారు, ఎక్కడెక్కడ గుడులు ఉందో తీసి అంటే ఆయన చెప్పారంటే నేను ప్రాయశ్చిత్తం చేస్తున్నానని చెప్పారు. నా పూర్వజులు పలగొట్టిన గుడిలు, దీన్ని మళ్ళీ నేను ఐఎమ్ గివింగ్ అ న్యూ లీజ్ ఆఫ్ లైఫ్, దట్ ఈస్ వాట్ ఐఎమ్ డూయింగ్. ప్రాయశ్చిత్తం చేస్తున్నాను నేను. ఐ నో దట్ ఇట్ హస్ బిన్ డన్. కానీ అదే కేకే మొహమ్మద్ గారు అన్నారు ఇంకో డైలాగ్ మనం చెప్పింది, సత్సంగ్ చాలక్ గారు అదే చెప్పారు, ఏంటి అయోధ్య వచ్చేసింది కదా మళ్ళీ ఎందుకు ఇంకా వెళ్ళి తవ్వుతున్నారు అక్కడ ఇక్కడ అని చెప్పారు. పెద్ద కాంట్రవర్సీ అయింది సత్సంగ్ మోహన్ భగవత్జీ చెప్పినప్పుడు ఇది. కానీ కేకే మొహమ్మద్ గారు అదే చెప్పారు, జ్ఞాన్వాపి ఉంది కదా, ఆ జ్ఞాన్వాపి ముస్లిమ్స్ ఇచ్చేసేయండి, మ్యాటర్ సార్ట్అవుట్ అయిపోతుంది, దీని తర్వాత హిందువులు కూడా ఏం అడగకండి, ఇష్యూ సార్టెడ్ అవుట్. మళ్ళీ కాశీ కావాలి, మళ్ళీ మథుర కావాలంటే మళ్ళీ అది ఇంకా దిస్ ప్రాబ్లమ్ విల్ కంటిన్యూ ఫర్ ఎవర్. సెన్సిబుల్ సొల్యూషన్. కానీ నేను ఒకరికి మీరు వెళ్ళి కేసు పెడతారు, కేసు గెలుస్తారు, కాశీ విశ్వనాథ్ ఇంకా చాలా గుళ్ళు ఉన్నాయంటే ఎస్ గో హెడ్ విత్ ఇట్. బస్ మీకు మనం చెప్పుంటాను నేను, కేరళలో ఉగ్ర నరసింహ ట్రస్ట్ అని చెప్పి దాని గురించి మాట్లాడాను మనం, గుర్తుంది. వాళ్ళు చేసే మూమెంట్ లాగా చేయండి మీరు. చిన్న చిన్న గుడులు ఎక్కడెక్కడ డిస్ట్రాయ్ అయ్యిందో దాన్ని రిస్టోర్ చేయండి. చిన్న గుడికి ఎండోమెంట్స్ ఒకటి రాడు, డబ్బులు లేవు అక్కడ, ప్రజలు చెప్పేయాలి, ఆ ఊర్లో ఉన్న ప్రజలు చేయాలి అది. దిస్ ఈజ్ ఇంపార్టెంట్ వాసుదేవన్. రైట్ సురేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసాం కదా, అయోధ్యకి రాహుల్ గాంధీ గారు వెళ్ళకపోవచ్చు 2027 ఎలక్షన్స్ జరిగే లోపు కూడా, ఎందుకంటే ఆయన సాలిడ్ ఓట్ బ్యాంక్ ఉంది, అది పోతుందేమోనని ఒక భయం. ఏదైనా వారి తాతగారిని స్ఫూర్తిగా తీసుకొని మొత్తం గాంధీ ఫ్యామిలీ అంతా, గాంధీ నెహ్రూల ఫ్యామిలీ చేస్తున్న వ్యవహారాలను జనం గమనిస్తూనే వస్తున్నారని చెప్పేసి సురేష్ కొచట్ల గారి అభిప్రాయం.